ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 8వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం అందులో 2వది ఇంతకీ నేనెవరు. సురఘురాజు అంతరంగంలో త్యజించవలసినది త్యజించవలసినంతగా త్యజించలేదని మహర్షి నాకు గుర్తు చేశారు. విచారణ ఇంకా కొనసాగించమని ఆజ్ఞాపించారు. దేనిని గురించి విచారణ? ఈ గ్రాహ్య త్యాజ్యములు నిర్వర్తిస్తున్న నేను గురించి కదా. ఇంతకీ నేనెవడను? కిరాత రాజ్యం ఏర్పడి ఉన్న ఈ పర్వత ప్రాంతం నేనా? కాదు. ఇవన్నీ బాహ్యంలో ఉన్నాయి కదా. నేను ఈ పర్వతమును కాదు. ఈ పర్వతము నాది కాదు. అట్లాగే ఈ జగత్తు నేను కాదు. ఈ జగత్తు కూడా నాది కాదు. నేను ఈ నేలను కాదు. ఈ నేల నాది కాదు. ఈ కిరాత రాజ్యము కూడా నేను కాదు. ఎందరో రాజులు ఈ రాజ్యమును పాలించారు. మరింకెందరో పాలించనున్నారు. కనుక ఈ రాజ్యం నాది అనున్నది అవాస్తవమే. కేవలం సర్వజనులు సమ్మతించుట చేత మాత్రమే నేను ఈ రాజ్యానికి రాజయ్యాను. కల్పనా మాత్రం చేతనే రాజుగా ఈ రాజ్యం నాదే అనే భ్రమపూర్వకమైన భావన కలుగుతోంది. ఈ రాజు అనే సంకేతం త్యజిస్తే అప్పుడు నేను ఇక్కడ దేనికి సంబంధించిన వాడను అవుతాను? ఈ రాజు అనే సంకేతం త్యజిస్తే అప్పుడు నేను ఇక్కడ దేనికి సంబంధించని వాడను అవుతాను. ఇక్కడి రాజుతో ఏర్పడే మంత్రి, ప్రజ, సేవక జన, శత్రు, రాజ్య సంబంధంలో కూడా నేను సంబంధించని వాడను అవుతాను. అమ్మయ్య! ఈ సంకేతముచే ఇంతవరకు ఏర్పడి ఉన్న, కల్పించుకొని ఉన్న సంకేత సంబంధం క్రమంగా నా దృష్టిపథం నుండి తొలగుతోంది. కుటుంబంచే నేను పరిమితుడైన వాడన? సరే, ఇక ఈ భోగజాలము, కుటుంబము విషయానికి వద్దాం. ఇవన్నీ నావా? కావు. ఇందలి సభ్యులందరికీ వేరు వేరు ఆశలు, జీవిత లక్ష్యములు ఉండి ఉండగా వీరు నావారు అని నేను భ్రమించటమేమిటి? నా కుటుంబ సభ్యులు, భృత్యులు నాతో కల్పిత సంబంధం కలిగి ఉంటున్నారు. అదంతా వాస్తవం ఎట్లా అవుతుంది? సందర్భానుచితంగా ఇవన్నీ మార్పు చేర్పులు చెందుచున్నాయి కదా. నేను శరీరమున చేతులు, కాళ్ళు మొదలైన వాటితో కూడిన ఈ దేహంలో జడములైనట్టి మాంసము, ఎముకలు మొదలైనవి కూడా ఉన్నాయి. కానీ నేను ఈ దేహంలోని తదితర విభాగముల వలె ఒక జడ వస్తువును. ఇది ఇట్లు అని గ్రహించగలుగుచున్న నేను జడమెట్లా అవుతాను? నీళ్లలో కమలం ఉన్నప్పటికీ నీళ్లు వేరు, కమలం వేరు కదా. జడమగు రక్త మాంస అస్థులతో కూడిన ఈ శరీరమునకు, చైతన్యమగు నాకు సంబంధం ఎట్లా ఉంటుంది? ఇవి ఎన్నటికీ నావి కావు. ఈ కర్మేంద్రియములు నేను కాదు. నేను భోగములకు సంబంధించిన వాడిన? ఈ భోగములు నేనా? ఎట్లా? భోగములు బాహ్యములైన అనుభవములే కదా. ఈ భోగములు చవి చూస్తున్న ఇంద్రియములు కూడా నేను కాను. అవి నావి కావు. అట్లాగే జడమాత్రములై మిథ్యారూపంగా కనిపించే బుద్ధి మొదలైనవి కూడా నేను కాదు. నేను మనోరూపుడన? సర్వ సంసార దోషములకు మూలమైనట్టి మనస్సును నేనా? అసలు మనస్సు అంటే ఏమిటి? మననము అను ప్రక్రియయే కదా. మనస్సు అను దానికి స్వకీయమైన ఉనికి ఎక్కడున్నది? కాబట్టి మనస్సు గాని, బుద్ధి గాని, అహంకారము గాని నేను కాదు. ఈ మూడు అంతఃకరణం యొక్క భౌతిక రూపములు. ఈ విధంగా విచారించగా ఈ దేహము మొదలుకొని ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వరకు గల ఏవీ నేను కాదని అతి స్పష్టంగా తేలిపోతుంది. నేను ప్రమేయుడన? ఇక మిగిలి ఉంది ఈ ప్రమేయముతో కూడుకొని ఉన్న చేతనుడగు ఈ జీవుడే కదా. అయితే నేను ఒక జీవుడను అని అనుకొనుచున్న నేను అట్టి జీవభావము ప్రారంభం కావటానికి ముందే ఉండి ఉన్నాను.
త్రిపుటి. 1 తెలుసుకొనుచున్నవాడు, 2 తెలియబడుచున్నది, 3 తెలివి తెలుసుకొనుట. త్రిపుటికి సాక్షి అయిన మరొక దానిచే త్రిపుటి ఎరుగబడుచున్నది. అందుచేత వ్యక్తిగత ప్రమాత ఆత్మ యొక్క యథార్థ స్వరూపం కానేరదు. మాండవ్య మహర్షి సర్వమును త్యజించవయ్యా అని ఆజ్ఞాపించారు కదా. కనుక సాక్షిచే ఎరగబడుచున్న ప్రమాత ప్రమేయములను కూడా త్యజించి వేస్తున్నాను. అవి నేను కానప్పుడు వాటిని త్యజిస్తే నాకేమి నష్టం, ఏమి కష్టం? ఇవన్నీ నావి కావు, నేను కాదు అని గమనిస్తే చాలు కదా. అవును, ఇప్పుడు శేషించిన వికల్ప సంకల్పరహితమగు విశుద్ధ చైతన్యమగు ఆత్మనే నేను. ఆహా, ఎంత ఆశ్చర్యం! నేను ఇతఃపూర్వం కూడా ఆత్మను సర్వదా పొందియే ఉన్నాను. కానీ నిత్య సాక్షిత్వమును వదిలి నేను జీవుడను, నేను భోక్తను అని అనుకుంటూ దయ్యం పట్టిన వాని వలె ఇంతకాలం ప్రవర్తిస్తున్నాను. ఎప్పుడైతే సర్వమునకు సాక్షి రూపుడను నేను అని గుర్తు చేసుకున్నాను, మరుక్షణం ఉత్తమమగు పురుషార్థలాభుడను అవుచున్నాను. ఇది నాకు ఎంత సుఖప్రదమైన విషయం. అనంత రూపుడగు ఆత్మయే నేనయ్యున్నాను. అట్టి నా పరమాత్మత్వమునకు అంతమే లేదు. నాయందు ఏ పరమాత్మ ఉన్నదో అదే పరమాత్మ బ్రహ్మదేవుని యందు, ఇంద్రుని యందు, యముని యందు, వాయువునందు, సర్వభూత జాలమునందు సమముగా అవతరించినదై ఉన్నది. ముత్యపు మాలయందు దారంలాగా సర్వులయందు అనుగతమై ఉన్నది. నా యొక్క సర్వుల యొక్క స్వానుభవ మాత్రం మగు చిత్శక్తి అతి నిర్మలమైనది. అది విషయ వ్యవహార వివర్జితమైనది. అది సర్వదిక్కులను సర్వదా పూర్ణమునర్చుచున్నది. అత్యంత మధురమైనది. అయితే అజ్ఞానులకు మాత్రం అది భయంకరాకృతిగానే తోచుచున్నది. సర్వ పదార్థములందు వ్యాపించి ఉన్న ఆ చిత్శక్తి అతి సూక్ష్మమై ఉండుటచే ప్రజ్ఞాన దశయందు ఏర్పడి ఉన్న స్థూల దృష్టి కారణం చేత నేను గుర్తించలేకపోయాను. అట్టి ఉత్పత్తి వినాశనరహితమగు చిత్శక్తిని నేను, చిత్శక్తి స్వరూపుడనగు నేను పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు సమస్త భువనములందు స్థితి కలిగి ఉన్నాను. సర్వశక్తి నిలయము ఆ చిత్శక్తియే అయ్యది నిరతిశయ ఆనందముచే పరిపూర్ణమై ఉన్నది. సూర్యుడు మొదలైన ప్రకాశింపజేసే వస్తువులన్నింటినీ ప్రకాశింపజేసేది అది. బ్రహ్మాండములనే ముత్యములను ధరించిన దారం అది. అది సర్వాకార వికారయుక్తమై కూడా సర్వాకార వికార వివర్జితమై ఉన్నది. భూతకోట్ల అన్నింటి రూపము అదే. కనుక సర్వరూపత్వము ఆ చిత్శక్తికే ఆపాదయోగ్యము. 14 లోకమునందలి 14 విధములైన జీవరాశులను తన ఉదరమున ధరిస్తున్నది అదే. జగత్తు అనబడు అనుభవరూపమంతా ఆత్మయే కాని మరింకేమీ కాదు. ఆ ఆత్మయే సమస్తము అయి ఉండుటచే సుఖ దుఃఖ దశలన్నీ మిథ్యారూపములు మాత్రమే. పరాచైతన్యం అను వేద ప్రసాదిత నామధేయమునకు అది ఒప్పుచున్నది. చైతన్య రూపమై ఉన్న నా జగత్తంతా చైతన్య రూపమై ఉన్న నా ఆత్మ జగత్తంతా వ్యాపించి ఉన్నది. చైతన్య రూపమై ఉన్న నా ఆత్మ ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. మరొక వైపుగా ఇచ్చట ప్రవేశించి నాట్యం చేస్తోంది. యథార్థానికి ఈ మనోదేహాదులు లేవు. తుచ్చములైనట్టి ఈ దేహము, దాని ద్వారా ప్రాప్తిస్తున్న దృశ్యము నశిస్తున్నప్పటికీ ఆత్మ ఏమాత్రం నశించుటలేదు. మరి ఈ జగజ్జాల నాటకమంతా ఏమిటి? అవును, తెలిసింది. ఇదంతా చిత్తము అను నటుడే తన నటనా చాతుర్యంతో రచిస్తున్నాడు. ఎప్పుడైతే బుద్ధి జగద్విశేషాలతో తన్మయత్వం పొందకుండా సాక్షిత్వం పొందుతుందో అప్పుడు ఇందలి నాటకీయత్వం అంతా తెలిసిపోతుంది. దీపం వెలుగుతుంటే కదా గదిలోని వస్తువులు ఏమై ఉన్నాయో తెలిసేది. ఆహా, నేను నిగ్రహ అనుగ్రహములతో ప్రజలను శిక్షిస్తున్నప్పుడు, సన్మానిస్తున్నప్పుడు నా మనస్సు ఎందుకు వ్యాకులత పొందిందో ఇప్పుడు తెలుస్తోంది. నాకు వ్యర్థంగా దేహబుద్ధి కలగటం చేతనే అట్లు భ్రమ పొందాను. అందుకే దుఃఖించాను. యథార్థానికి అసలు ఈ దేహమే లేని పదార్థం కదా. అమ్మయ్య, ఇప్పటికి నేను జ్ఞానవంతుడనయ్యాను. శరీరాదులందు ఈ శరీరమే నేను, ఆ శరీరమే అతడు అను రూపంలో ఏర్పడిన దేహాత్మ దృష్టి అనే దుర్దశ తొలగింది. మరుక్షణం చూడవలసినది చూస్తున్నాను, పొందతగినది పొందుచున్నాను. ఈ కనబడే జగద్గతమైన దృశ్య వ్యవహారమంతా
మాయచే చిత్తునందు స్వప్న సదృశ్యంగా సంభవించుచున్నది. ఈ జగత్తునందు ఆత్మ లేక చిత్తుకు అన్యమై ఏర్పడేదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇక అందులో నిగ్రహం ఏమిటి, అనుగ్రహం ఏమిటి? అవన్నీ ఎక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి? సుఖం, దుఃఖం, మానం, అవమానం ఇవన్నీ స్వయం కల్పితం, ఊహార్జనితం అయిన కథా సన్నివేశాల వంటివి కాక మరింకేమిటి? కాబట్టి నేను వీరిని శిక్షిస్తున్నాను, వారిని సంతోషపెడుతున్నాను అను భావన కూడా స్వప్నజనితమగు భ్రమ వంటిదే. అంతా కూడా వ్యాపక బ్రహ్మమే అయి ఉండగా సుఖమేమిటి, దుఃఖమేమిటి? నేను ఇంతకాలం మూఢుడనై దోషదృష్టితో జగద్దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు సౌభాగ్యవశం చేత మాండవ్య మహర్షి గుర్తు చేయటంతో జ్ఞానిని కావటం జరిగింది. ఆనంద స్వరూపం పరిపూర్ణమగు ఆత్మ యొక్క అనుభవం కలిగిన తర్వాత ఇక దేనికై శోకించాలి, దేనికి మోహితుణ్ణి కావాలి, ఇంకనూ చూడాలి, ఇంకా పొందాలి అని ఎందుకు అనుకోలేదు? ఇంకా పొందాలి అని ఎందుకు అనుకోవాలి? ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆగమ సంచిత ప్రారబ్ధ కర్మలు ఎవరికి? ఎందుకంటే అలౌకిక చమత్కారమగు చిదాకాశమొక్కటే విద్యామానమై ఉన్నది కదా. భౌతికత్వమే లేనట్టి ఓ స్వస్వరూప పరమాత్మ, నీకు నమస్కరిస్తున్నానయ్యా. మహద్భాగ్యం చేతనే నీవిప్పటికీ నాయందు నేనుగా కనిపించావు కదయ్యా. ఆహా, ఇప్పటికి నేను ప్రబుద్ధుడనై సర్వము చక్కగా ఎరుగగలిగాను. గురుదేవుడగు మాండవ్య మహామునికి ఆయన వాక్యములకు నమస్కారం. సమ్యక్ జ్ఞానం ఉదయించిన కారణం చేత నేను అనంతరూపుడనయ్యాను. అనంతరూపమగు నా ఆత్మస్వరూపమా, నీకు నేను చేతులెత్తి మ్రొక్కుచున్నాను. అహో, నా స్వస్వరూపమే అయిన ఆత్మ గురించిన జ్ఞానం ఎంత మహత్తరమైనది! అట్టి జ్ఞానముచే అత్యంత సహజంగా, అకృత్రిమంగా రాగద్వేషముల అభావం ఏర్పడుతోంది. తద్వారా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలోని విషయస్థితి నశిస్తోంది. నన్ను నేను ఉపాధిరహితునిగా గాంచుచున్నాను. బ్రహ్మమునందు ఏకీభావము అను ఒకానొక నిశ్శబ్ద పూర్ణానుభవం తారసపడుతోంది. సంసార భ్రమరహితుడనవుచున్నాను. అహం, మమ అనగా నేను, నాది అను వృత్తులు లేనివాడనవుచున్నాను. సర్వమునకు సాక్షిభూతమగు ఆత్మ లేక శుద్ధ బ్రహ్మమునందు సమరూపుడనై ప్రకాశించుచున్నాను. వింటున్నావు కదా రామచంద్ర? మన ఈ విశ్వామిత్రుడు రాజర్షిత్వము నుండి బ్రహ్మర్షిత్వం పొందారు చూచావా? అట్లాగే ఆ హేమజట లేక సురఘురాజు తన వివేకముచే సంపాదించిన సునిశ్చయముచే పరమోత్తమమగు బ్రహ్మం పదమును పొందాడు. రాత్రింబవళ్ళు కలగజేస్తున్నప్పుడు సూర్యభగవానుడు ఏమన్నా ఖేదమును గాని మోదమును గాని పొందుచున్నాడా? లేదే. ఆ విధంగానే ఆ రాజు కూడా తాను అనుష్ఠించుచున్న ధర్మార్థముల వలన ప్రాప్తించే క్రియలచే గాని దైవగతిచే అనివార్యంగా ప్రాప్తించే అనర్థములు, దుఃఖప్రదములగు ప్రవాహపతిత వ్యవహారములచే గాని ఏమాత్రం ఖేద మోదములు పొందటం లేదు. జలప్రవాహముచే అనునిత్యంగా తాడనం పొందే పర్వతం యథాతథంగా నిర్వికారంగా ఉంటున్నట్లు తాను నిర్వర్తించే రాజోచితమైన నిగ్రహ అనుగ్రహ విషయముల పట్ల అచంచలుడై దుఃఖరహితుడై ఉంటున్నాడు. దైనందిక వ్యవహారములు సలుపుచున్నాడు. హర్షామర్షములను పొందనివాడే తన ఉదార గంభీర స్వభావముతో సముద్రమును కూడా మించిపోయాడు. సుషుప్తిచే నిశ్చలము చైతన్యముచే ప్రకాశవంతమగు చిత్తవృత్తిచే నిశ్చల ప్రకాశమయమగు అగ్నిశిఖ వలె ప్రకాశించాడు. అతడిప్పుడు నిర్దయుడు కాడు, దయావంతుడు కాడు. ద్వంద్వము మత్సరము లేవు. అనర్థి గాని అర్థి గాని అతిబుద్ధి సహితుడు గాని కాకుండానే యథారీతిగా ప్రాప్తించిన కార్యములను ఆచరిస్తూ సమదర్శి ఒప్పుచున్నాడు. అతని అంతఃకరణం ఇప్పుడు సమదర్శనశీలమై, చపలరహితమై, ధీరత్వ సమన్వితమై, వృత్తిరహితమై పూర్ణచంద్రుని వలె సంపూర్ణత్వం సంతరించుకొని ఉన్నది. ఎవడైతే ఈ జగత్తంతా చిత్తము యొక్క కల్పన మాత్రమే అని నిశ్చయించుకొని ఉంటాడో అతని బుద్ధి ఇక ఈ భౌతిక సుఖదుఖములు లేనిదే అగుచున్నది. ప్రబుద్ధుడై నిరంతరం సమాధినిష్ఠుడై ఉన్నవాడు ఈ శరీరాదులను బాహ్య వస్తువుగా చూస్తూ సర్వదా ఉల్లాసముతో ఉంటాడు. అతని చిత్తం అతనికి వికాసమును ప్రసాదిస్తూ ఉంటుంది. అతడు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు సర్వదా చైతన్యమునందు లయం పొంది ఉంటాడు.
ఆ రాజు కూడా అట్లే చైతన్యమునందు ఐక్యత పొంది ఉన్నాడు. రాజ్యపాలనను నిర్వర్తిస్తూ కూడా అత్యంత ఆసక్తి రహితుడై ఉన్నాడు. అఖండ ఆకారయుక్తుడై ప్రకాశించాడు. నదీ జలం పూర్ణ సముద్రంలో కలియునట్లు, మంచుగడ్డ కరుగుటచే తన ఆకృతిని వీడునట్లు అతడు సర్వమును స్వస్వరూపమునందు లయింపజేసుకొని నేను సర్వమునకు సాక్షిని అను సాక్షి రూపంలో ప్రవేశించాడు. బ్రహ్మాండములన్నింటికీ ఉత్పత్తి స్థానం, బ్రహ్మాదులకు కూడా నియంత అయినట్టి పరబ్రహ్మమునందు ప్రవేశించాడు. స్వబుద్ధిచే నిర్మలము, దుఃఖరహితము, ఆనంద పరిపూర్ణము అగు ఆత్మను పొందాడు. అట్టి ఆత్మప్రాప్తిచే ఈ జన్మ మొదలైన దశలను మనస్సులో అధిగమించి వేశాడు. కుండ పగిలితే కుండలోని ఆకాశం మహాకాశంలో లీనమగుచున్నట్లు అతని భావన పూర్ణత్వం పొందగా అతడు పరబ్రహ్మస్వరూపుడైనాడు. ఓ దశరథరామ, నీవు కూడా హర్ష శోకాదులకు కారణమవుచున్న పాపదృష్టిని నశింపజేసుకొని ద్వంద్వరహితుడవై అత్యంత శ్రేయోదాయకమగు మోక్షపదమును ఆశ్రయించు. అప్పుడు నీవు తప్పక దుఃఖరహితుడవుతావు. చీకట్లో కదులుతుంటే ఏదైనా తగలటం చేత బాలుడు క్రింద పడవచ్చు. దీపం ఉంటే ఆ ఇబ్బంది ఉండదు కదా. ఆ సురఘు మహారాజు జ్ఞానదృష్టి అనే దీపం చేబూనటం చేతనే అతని మనస్సు అజ్ఞానాంధకారంలో పడకుండా కాపాడుకోగలిగాడు. ఒకడు గోతిలో పడినప్పుడు ఏం చేస్తాడు? ఒడ్డున ఉండే వేటినైనా ఆలంబనంగా పట్టుకొని బయటకు రావటానికి ప్రయత్నిస్తాడు కదా. వివేకమును, వివేకులను ఆశ్రయించి తద్వారా తన చిత్తమునకు శాంతిని ప్రసాదించాలి. ఆ సురఘు మాటిమాటికి పవిత్ర దృష్టిని అభ్యసించాడు. ఇతరులకు కూడా దానిని ఉపదేశించాడు. క్రమంగా ఏకమైనట్టి బ్రహ్మమునందు సమాధి తత్పరుడైనాడు. శ్రీరాముడు: మునీంద్ర, మీరు ద్వంద్వరహితం అవ్వాలి అని ఆజ్ఞాపిస్తున్నారు. అయితే మా మనస్సు గురించి గమనిస్తున్నారా? గాలి వీచే చోట నిలబెట్టబడి ఉన్న నెమలి పించంలాగా ఈ మనస్సు స్థిరంగా ఉండటమే లేదే. దీనిని స్థిరీకరించేది ఎట్లా? ఎంతగా మరల విన్నా కూడా ఇది బ్రహ్మపదం నందు ఏకాగ్ర నిష్ట పొందుటలేదు. దీనిని సుస్థిరీకరించటం ఎట్లాగో చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: మనస్సు విషయంలో ఇప్పటికే 13 రోజులుగా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. సరే, జ్ఞానియగు సురఘు అతని చిన్ననాటి స్నేహితుడు పరిఘడి మధ్య ఒక అద్భుతమైన సంవాదం జరిగింది. ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా ఏకరూప సమాధి యందు తమ తమ చిత్తములను సంలగ్నం చేసి ఉన్నారు. తమ చిత్త ఇంద్రియముల విషయంలో అత్యంత ప్రబుద్ధులై ఉన్నారు. అందుచేత వారిరువురి పరస్పర సంవాదం ఈ సమయంలో ప్రస్తావించడానికి సముచితంగా ఉంటుంది. వీణులకు విందై హృదయములను పవిత్రపరచగలదు. అది నీ ప్రశ్నకు సమాధానంగా చెప్తాను, విను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క రెండో అయినటువంటి ఇంతకీ నేనెవరు అనే అంశంలో మనకి సురఘు ఏ విధంగా తన అంతరంగంలో ఆ మాండవ్య మహర్షి విచారణ చేయు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఎవరు అనేది పరిశీలన చేస్తూ తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, జ్ఞానాన్ని పొంది జరిగిందనే విషయాన్ని మనకి ఇందులో తెలియజేయడం అనేది మనం చూసాము. అలాగే అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు మనకి ప్రశ్న అడిగాడు. మనస్సు అనేది ఎంత చేసినా కూడా నిలబడటం లేదు, గాలికి పించంలాగా అది కొట్టుకుంటూనే ఉంటుంది అని చెప్పడం మనం చూసాము. అయితే దానికి ఆ సురఘు అనే మహారాజుకి తన చిన్ననాటి మిత్రుడైనటువంటి పరిఘ ఆయనకి మధ్య జరిగిన సంభాషణని ఇప్పుడు తెలియజేస్తాను, దానివల్ల నీకు అర్థమవుతుంది అంటూ చెప్పడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.